దేశంలో కులగణన నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి చేపట్టబోయే జనాభా లెక్కల సేకరణతో పాటే కులాల వివరాలను కూడా సేకరించనున్నట్లు స్పష్టం చేసింది. నేడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా చర్చాంశనీయంగా ఉన్న కులగణన అంశంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. అధికారిక జనాభా గణాంకాల సేకరణ ప్రక్రియలోనే కులాల వారీగా వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చేపడుతున్న కులాల సర్వేలపై ఆయన స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేలలో పారదర్శకత కొరవడిందని కేంద్రం అభిప్రాయపడినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న సర్వే విధానాలపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా దేశ రక్షణకు సంబంధించిన ప్రధానమైన అంశాలపై ఈ కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయగా ప్రధానంగా కుల గణనకు సంబంధించిన కీలకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. జనాభా లెక్కలతో పాటే కుల గణన అంశాన్ని కూడా, కుల గణన సర్వేను కూడా పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలో చేపట్టబోయే జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేస్తామంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా చివరిసారిగా 2011లో దేశంలో జనాభా లెక్కల సేకరణ జరిగింది. 10 ఏళ్ల తర్వాత జనాభా లెక్కల సేకరణ జరగాలి, అంటే 2021లో జనాభా లెక్కల సేకరణ జరగాలి. కానీ కోవిడ్ కారణంగా జనాభా లెక్కల సేకరణను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 2026లో తప్పనిసరిగా జనాభా లెక్కలను చేపట్టాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగానే దేశంలో అనేక రాజకీయ పార్టీల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. జనాభా లెక్కలతో పాటే కులగణన అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గతంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. భారత్ జోడో పాదయాత్ర నిర్వహించినప్పుడు కూడా ఆయా రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటించినప్పుడు కులగణన అంశాన్ని పదే పదే తెరపైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరగడానికి కూడా ఈ కులగణన అంశం ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక త్వరలో బీహార్ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ జేడీయూ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలతో కూడినటువంటి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల బీహార్ లో కులగణన చేపట్టారు. దాన్ని సుప్రీంకోర్టు కొన్ని కారణాల వలన కొట్టేసింది. జేడీయూ కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి జేడీయూ, టీడీపీ రెండు పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కులగణన అంశాన్ని చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని మోడీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం త్వరలో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామంటూ ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా కర్ణాటకలో కులగణన అంశాన్ని చేపట్టింది, కులగణన సర్వేను చేపట్టింది. తెలంగాణలో కులగణన సర్వేను చేపట్టింది. తెలంగాణలో కులగణన సర్వే అంశంలో ముస్లింలను బీసీలో చేర్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ముస్లింలను తీసివేసి బీసీల సంఖ్యను చూపెడితే మేము కులగణనపై స్పష్టత ఇస్తామంటూ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. ఇదే అంశాన్ని ఈ రోజు కేంద్ర కేబినెట్ నిర్ణయాల్లో భాగంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కర్ణాటకలో, తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే లోపభూయిష్టంగా ఉంది. ఇండియా కూటమి పాలిత రాష్ట్రాల్లో చేపట్టినటువంటి కులగణన సర్వే పూర్తిగా లోపభూయిష్టంగా ఉండటంతో పాటు తమకు అనుకూలంగా రాజకీయ పరంగా మాత్రమే కులగణన సర్వే చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా చేపడతాము, సర్వే సంస్థలతో కాకుండా పారదర్శకంగా ప్రామాణికంగా జనాభా లెక్కలతో పాటు కులగణన సర్వేను చేపడతామంటూ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం కులగణను తీవ్రంగా వ్యతిరేకించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా దేశాన్ని విడగొట్టాలని చూస్తోంది. మేము
కుల గణనకు వ్యతిరేకం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ దేశవ్యాప్తంగా ఒకటి నినాదాన్ని బీజేపీ పాటిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కుల రాజకీయాలు చేస్తోంది, కుల రాజకీయాలు చేస్తోందంటూ ప్రధానమంత్రి మోడీ విమర్శించిన పరిస్థితి మనకు కనపడింది. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకోవడంతో పాటు కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ లాంటి నేతల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదని చెప్పుకోవచ్చు. ఈ రోజు దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో భేటీ అయిన కేంద్ర కేబినెట్ భేటీ కులగణనకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం పట్ల మరికొద్ది సేపట్లో భారత ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా స్పందించబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక ముందడుగుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సవేన్. शुगर केन सीजन 2025 इस सीजन के लिए फेयर एंड रेम्यूनरेटिव प्राइस शुगर केन का डिसाइड किया गया है. आप सब जानते हैं कि दिस इज द बेंचमार्क प्राइस बिलो विच शुगर फैक्ट्रीज कैन नॉट परचेज. दैट मीन्स दे हैव टू परचेज एट दिस और अबव प्राइस. एक्चुअल कैलकुलेशन ऑफ FRP is done on the basis of variety of factors. CACCP is the CACP, Agriculture Cost and Prices Committee. That committee basically works out the costing. किसानों के बहुत सारे फैक्टर्स, कॉस्ट ऑफ प्रोडक्शन को, मार्जिन को, रीजनेबल मार्जिन रहना चाहिए, रिकवरी रेट कितनी है शुगर केन में, सब चीजों को ध्यान में रखते हुए ये फैसला लिया जाता है. आज निर्णय लिया गया है कि फेयर एंड रेम्यूनरेटिव प्राइस शुगर केन का रहेगा 355 रुपीज पर क्विंटल और इसके ऊपर 0.1% पे एक एडजस्टमेंट है और नीचे 0.1% होने पर एक रिकवरी अगर 10.25% से कम होती है तो उसका एक एडजस्टमेंट है. बहुत ही साइंटिफिक फॉर्मूला है. बेसिक तौर पे अगर आप देखें कि जो कॉस्ट है ऑल इंडिया वेटेड एवरेज कॉस्ट ऑफ प्रोडक्शन ऑफ शुगर केन वो है 173 रुपीज पर क्विंटल. ऑलमोस्ट उसका डबल प्राइस डिसाइड किया गया है 355 रुपीज, 105% मोर देन द कॉस्ट. दिस इज वेरी इंपॉर्टेंट फिगर. 2023-24 इस पीरियड का जो एग्रीकल्चर इस शुगर केन सीजन के जो कंप्लीट लेटेस्ट डेटा है उसके हिसाब से शुगर केन फार्मर्स को 1,11,701 करोड़ रुपए शुगर केन के दाम के रूप में मिले, क्योंकि एक बहुत अच्छा रेम्यूनरेटिव प्राइस माना जाता है. शुगर का प्रोडक्शन 320 लाख मेट्रिक टन और शुगर केन की क्रशिंग 3190 लाख मेट्रिक टन. शुगर केन सीजन 2025 इस सीजन के लिए फेयर एंड रेम्यूनरेटिव प्राइस शुगर केन का डिसाइड किया गया है. आप सब जानते हैं कि दिस इज द बेंचमार्क प्राइस